నమ్మకం బాగా ఎత్తున్నావు. పొద్దున 6కి లేపమంటే 8కి లేపినా నేను. తెల్లం దాకా 4 రుచి తాగొచ్చి బర్రెలకి అవన్నా నీ కర్ర ముఖంలో చెప్పు పెడుతు గంట లేపి లేపి హాస్టకొచ్చి నా పని నేను చేసుకుంటున్నా. మీ అవ్వగారింటికి పోయే ప్రోగ్రామ్ ఉందని చెప్పాను. ఈ టైమా ఎప్పుడు ఓడేం కదా. మా ఇంటికి ఓడంటే లవ్ సంబర పడతావు, పోయేదా కాగత్తలేదా? పులి ఇక్కడ పులి పోయినాక మీ అవ్వగారి సంగతి మీ అయ్య సంగతి మొత్తం చూస్తాను నేను. ఏమనుకుంటారో మీరు నా గురించి? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. కట్న పైసలు లేకపోతే మీ సంగతి చెప్తా ఇలా. ఇప్పితే నీ కట్న పైసలు ఉంచుకొని మా వాళ్ళు ఏం బిల్డింగ్లు కట్టరాడా? ఊకొత్తి గుడ్డి ముచ్చట పొద్దుగా గుర్తు అరగాల్సి మీద కూర్చొని నీతోనేమైంది? వచ్చాడు 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 2 రోజుల డబ్బులు ఇస్తాను. ఇస్తానే 2 రోజులే. ఇప్పుడు ఇస్తావు ఇంకా? ఇస్తా దండం పెడతా ఇస్తా. ఇవ్వకపోతే నీ సంగతి చూస్తా. సరే 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 ఇస్తా సంబరమైంది కానీ కొట్టగా నవ్వుతున్నా నన్ను కొట్టగాను కనీసం ఆపలేను. పూలి పూలని ఎగురుతీ గల్లు ఎగురేసుకుంటా అచ్చి కొట్టగానే ఆడ పడిపోయాను మేకపిల్ల లెక్క. సిగ్గుండాలి కొద్దేనన్నా ఎగబడిపోతే పుల్ లెక్క. మా వాళ్ళ మీదకి అయితే ఎగురుతావా? సెంగ మంచి గుద్దిండి, గమ్మతిగా గుద్దిండి. నేను గట్లనే కావాలి నీకు. అవ్వ పిల్ల కూడా వచ్చి కొట్టిపోయి ఈ పంత కూడా అయిపోయి ఉడుకు నీళ్ళు పెట్టుకొని తాళం చేసుకొని పేగా అప్పుడు పెట్టుకోవాలి. కొత్తున్నా వాడు కొట్టి వచ్చి కొట్టిపోయినాడు. అప్లోడ్ వచ్చి కొట్టిపోయిన మీ అయ్యోకి ఎప్పుడు దండ మానం చేయకపోతాం మీ ఇంటికాడ. పులి పులని ఎగురుతాయి కదా, పులిని కొట్టారంటే వాళ్ళని నమ్ముతారా? వాళ్ళకి చెప్పగాని పో ప్రాణమైతే అయిపో ఫస్ట్. సరే మంచిది చేసేస్తా. ఎంత పోయినా వాళ్ళు ఇక్కడ చెప్తున్నా మానవ చదువుతున్నా పోవాలా అట్లా ఈ పని పాడుగా. అమ్మా నీకు ఒక ముచ్చట చెప్పలే, మీ అల్లుడు తుక్కు దెబ్బలు పడ్డాడు. మీ అల్లుడు తుక్కు దెబ్బలు పడ్డాడు. అల్లుడు అంత బాగా అత్తారింటికి పోతున్నా. ఇక మా అత్తగారు కట్నం పోతా అన్నారు. రమ్మన్నది పోతున్నా పట్టుకొస్తారు రూపాయలు ఇలా సంచిలో పట్టుకురావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పండి మీ వాళ్ళకి చెప్పలేదు, మీ అవ్వకి చెప్పలేదు. చెప్పలేదు నేను ఇట్లా ఎప్పుడు కూడా పూల మంది అమ్మా. ఇప్పుడు వస్తుందా బిడ్డ? ఇప్పుడు వస్తున్నామమ్మా. అంత మంచిదేనా? అంత మంచిదమ్మా. మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగా చూసుకుంటావురా? అల్లు నెల బుద్ధి పేరటగా మంచిగా బుద్ధిరు నీకు. మీ తమ్ముడికి చెప్పినావు కదా? నేను వాళ్ళకి చెప్పలే. అబద్ధం మాట. అరే అబద్ధం మాటలు వాళ్ళకి చెప్పలే. మాట్లాడిందాము. అరే మా కూడా చెప్పాలి. మా అక్కకి చెప్పలే, మా అయ్యకి చెప్పలే, మా తమ్ముడికి చెప్పలే. నేను మరి ఎట్లా మాట్లాడారు? అరే అని బట్టి జోక్ అన్నారు. నా మాట తీసాను దొరికొచ్చాను. అరే చెప్పలేనంటే అల్లుడు ఇప్పుడే వచ్చినా? మా నమస్తే ఇప్పుడు వచ్చిన. అంత బాగా అంత బాగా ఈ పట్టేలు ఎత్తిపోయా బామ్మారి తోలేస్తారు. సరే తోలేము జల్దీ రాకపోతే బాగున్నారు బాబా. ఇప్పుడు వచ్చినవి? ఇప్పుడు వచ్చిన బామ్మది. చికెన్ తెచ్చుకున్నా మంద అయిపోతుందా? మీరు అట్లా పోయి ఇది కూడా తెలిసింది కావచ్చు. మానమ్మాయి కూర్చో. బావా మరి చికెన్ తెచ్చుకున్నామా మటన్ తెచ్చుకున్నామే? చికెన్ తెచ్చుకుందాం. చికెన్ తెచ్చుకున్నామా? మరి ఇక్కడ సోపతి గాంధీ ఒకటి చికెన్ సెంటర్ ఉంది, మరి దాన్ని తెచ్చుకొని ఇంట్లోనే కూర్చుందాం. సరే ఇంట్లో బాగా కొడుతుంది, మరి ఇంట్లో ఆరామ్సే తిందాం మరి. ఓకే ఓకే ఓకేనా బావా? సరే ఓకే బావా. మనది చికెన్ సెంటర్ బంద్ ఉంది కదా మరి? ఉన్నది బా పిల్ల. అలా కద్దు మనకి నాకు లొల్లైంది రా. అనకు అద్దు బావా అద్దు.
పులి పులి నేను అద్దు బావా వెళ్ళకి పులి పులి బావా అద్దు బావా బావ అంటే ఏమనుకున్నావు పులి చెప్తుంటలేవు పో నేను వేస్తా ఉండు పో నేను తీసుకొస్తా ఉండు దెబ్బలు తింటావు పో అన్నా నమస్తే 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 కేజీ చికెన్ కేజీ కావాలన్నా కిలో చికెన్ కొత్త కనిపిస్తున్నాయి ఎవరింటికి వచ్చినాయి ఇక జైల్లో బావాను ఇక రమేష్ వాళ్ళ అల్లుంది జైల్లో బావా నువ్వేనా నేనే ఓహోహో దాని ఇతను కొంచెం మాట్లాడదు ముచ్చటేది చెప్పు చెప్తాదా కొంచెం అరే చెప్పు చెప్పు దాయే కొంచెం అలా షాప్కి కనిపిస్తాడు వస్తా పెద్ద పుండు బావా కొట్టిండా అవురా సాలే నువ్వు మీ అక్క ఇద్దరు ప్లాన్ చేసి అనిపించరు కదా అనిపించుడు కా బావా నేను అలా బావని కొట్టినా మా బావని కొట్టా అని ఎదురు చూస్తా ఉన్నాడు లంగాలరా మీరు అయితే పా బావా మందైతే అయిపోతా పా నీకు సరే బామ్మ రేవులకి చెప్పకు ఇజ్జత్ మానం చెప్ప బావా మంద అయిపోతా పా రాక రాక ఇంటికి వస్తే ఇదేం సన్మానం రా అయ్యా అప్పుడు వచ్చిన మంచిన్నారా అప్పుడు వచ్చిన బాగున్నారా బడి వద్దురా చెప్పినాను అవును మీరు కావాలని బీరకాయ పోస్తాను కదా అట్లా ఒక తుప్పు రేపు నాని బావ నేను పట్టెలు ఇంటికి పోయి అప్పు చేసిన ఎందుకంటే బావకు మనం వరకట్నం పోయలేదు ఇప్పుడు పోయాలి తీసుకొచ్చిన పైసలు బాగా అప్పు చేస్తుంది పని చేసుకో మంచిగా పోది మంచిగా ఉంటుంది అయ్యా ఆడి అప్పు తెచ్చుకోకు ఈ సాపు చేసుకోకు ఇజ్జతి కొట్టుకోకు మంచిగా ఉండు నీ పరువు పోతే మా పరువు పోతుంది మేము ముఖం ఎత్తుకుని తిరగకుండా చెయ్యకు మంచిగా బతుకుది మంచిగా ఉండు దెబ్బలైతే పడకయ్యా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మేము కొత్త ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం. మా ఛానల్ పేరు తెలంగాణ అడ్డా. దయచేసి మీరు అందరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయాలి మా ఛానల్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.